అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇంతకుముందు మనం హనుమత్ స్వామి మీద ఒక మంత్రాన్ని తెలుసుకున్నాం. ఇవాళ కూడా హనుమత్ స్వామి గురించి మంత్రమే. విశేషం ఏమిటంటే, నిన్న చెప్పుకున్న మంత్రంలో మొదటి పాదం అదే ఉంటుంది, రెండో పాదం మారుతుంది. అంటే ఒకే పాదం ఉండి కూడా దాంట్లో కొత్త అర్థం ఉంటుందన్నమాట. మన పూర్వీకులైన వాళ్ళు మంత్రములని కానీ ఏదైనా సరే ఒక అద్భుతమైన పద్ధతిలో అందించారు మనకి. ఎక్కడా కూడా మనం పొరపాటు పడకూడదు అని చెప్పి. అలాంటి మంత్రం ఇది. ఈ మంత్రం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మనం అనుకోని కష్టాలు, అది కష్టం అంటే కష్టము, కాదు అంటే కాదు, అలా ఉంటుంది. అలాంటి సమయంలో మనకి మనోధైర్యం కలుగుతుంది. మనకి సహాయం చేసే ఒక వ్యక్తి ఎవరు హఠాత్తుగా అక్కడ ఉంటాడు, సహాయం చేసి పెడతారు, మనకి పనులన్నీ సక్రమంగా అవుతాయి. అంటే అర్థం సర్వకార్య సిద్ధి. ఈ మంత్రం కూడా 40 రోజుల పాటు చదువుకోవడం, వీలైతే రోజు కూడా వడపప్పు పానకం స్వామికి నివేదన చేయడం, మంగళవారము శనివారం మాత్రం ఒక దానిమ్మ పండు స్వామికి నివేదన చేయడం. ఇది తప్పనిసరిగా చేసి తీరాలి అని అంటలేదు, చేస్తే మంచిది వీలున్నంత వరకు. లేదు, భక్తి ప్రధానం, చక్కగా అనుసంధానం చేసుకోండి. ఏమిటది? విద్వేషిణో మారయత్వం త్రిమూర్త్యాత్మక సర్వదా ఘోరాన్ ఉపద్రవాన్ సర్వాన్ నాశయ అక్షాసురాంతక. ఇది శ్లోకం. ఇంతకు ముందులాగే విద్వేషిణో మారయత్వం, మాకున్న శత్రువులందరినీ తొలగించు. త్రిమూర్త్యాత్మక. తరువాత ఉంది అసలు రహస్యమైన వాక్యం. ఏమిటది? ఘోరాన్ ఉపద్రవాన్ సర్వాన్ నాశయ. మాకు ఒక్కొక్కసారి ఉపద్రవాలు వస్తాయి, అది ఎక్కడి నుంచి మీద పడతాయో తెలియదు. అలాంటప్పుడు నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించాలి అని ఒక చిన్న పదం ప్రయోగించారు, అక్షాసురాంతక. బ్రహ్మాండమైన రాక్షసులంతా ఎందరెందరో ఉంటే వాళ్ళ పేర్లు ఎవరు మాట్లాడకుండా అక్షాసురాంతక, రావణాసుడి కొడుకు అక్షకుమారుడు. ఏమిటి అతను గొప్పతనం? ఏమిటండి, చిన్నపిల్లాడు కదా అంటే కాదు, అక్కడుంది విశేషం. ఏమంటున్నారు? ఘోరాన్ ఉపద్రవాన్ నాశయ. సుగ్రీవుడికి ఉపద్రవం వచ్చి పడింది. అలాంటి సమయంలో హనుమంతుడు పక్కనున్నాడు, రాముడితో సంబంధం కల్పించాడు. సముద్రం దాటాలి, దాటకపోతే కుదరదు, మరి ఉపద్రవమే కదా. అంగదుడు ఎదురు తిరిగాడు, ఉపద్రవమే కదా. ఎదురు తిరిగిన అంగదుణ్ణి సర్దినవాడు హనుమంతుడే, సముద్రం దాటినవాడు హనుమంతుడే. పోని వెళ్ళిన దాకా మామూలుగా ఉంది, అక్కడ రాక్షసులతో యుద్ధం ఉంది, రావణాసుడితో యుద్ధం వచ్చినంత పని అయింది. అక్షకుమారుడు వచ్చాడు, చంపి తీరాల్సి వచ్చింది, అక్కడ ఉపద్రవమే. తిరిగి వస్తే యుద్ధరంగంలో అన్ని ఉపద్రవాలే. సంజీవిని పడతాం 3 సార్లు పట్టు రావాల్సి వచ్చింది. ఇంత జరిగింది. చిట్ట చివరికి ఒక్కరోజు ఆలస్యమైతే భరతుడు నిప్పులో దూకేలా ఉన్నాడు, మళ్ళీ హనుమంతుడే వెళ్ళాడు. అంటే అర్థమేమిటి? నీకు తెలియకుండా మీద పడే రకరకాల సమస్యల ఒత్తిడి నుంచి హనుమంతుడు నేను బయటికి తీసుకొస్తాడు. అంచేతే చాగయ్య గారు అన్నారు, వాకిట హనుమంతుడు ఉన్నాడని అని. అంటే ఏం జరుగుతుంది? హనుమంతుడు శ్లోకం గుమ్మంలో ఉంటాడట, నువ్వేది అడిగినా ఇచ్చేస్తాట. రాముడి దాకా ఎందుకు, లోపలికి ఎందుకు ఆగంటాట బాబం. అగో అది విశేషం. విద్వేషిణో మారయత్వం త్రిమూర్త్యాత్మక సర్వదా ఘోరాన్ ఉపద్రవాన్ సర్వాన్ నాశయ అక్షాసురాంతక. ఈ శ్లోకంలో వివరణ ఉపన్యాసం ఇవ్వడానికి కాదు. శ్లోకం కానీ మంత్రం కానీ చదివేటప్పుడు మంత్రములో ఉన్న అర్థము మీకెంత బాగా తెలిస్తే అంత బాగా ఫలితం ఉంటుంది. చంటి పిల్లవాడికి తల్లి ఇచ్చే పాలు ఎలాంటివి? తల్లి తినే తిండి ఎంత బాగా ఆమెకి జీర్ణమైతే అంత రక్షణకరమైన పాలను పిల్లవాడికి ఇవ్వగలుగుతుంది, బిడ్డకి ఇవ్వగలుగుతుంది. అలాగే మంత్రములో ఉండే అర్థాన్ని మనం ఎంతగా అవలోడన చేసుకోగలిగితే ఆ మంత్ర ప్రభావం మన మీద అంత బాగా పనిచేసి ఫలితం కూడా మంచిది ఇస్తుంది. చాలామంది అంటారు, మేము చదివేస్తున్నామండి, ఫలితం లేదండి. ఎలా చదువుతున్నావు, ఏం చదువుతున్నావు దృష్టిలో పెట్టుకోవాలి. అంచేత
మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకుందాం. ఏమంటున్నాం? హనుమత్ స్వామి విద్వేషిణో మారయత్వం త్రిమూర్త్యాత్మక సర్వదా ఘోరాన్ ఉపద్రవాన్ సర్వాన్ నాశయ అక్షాసురాంతక. అక్షుడు దేనికి సంకేతం అంటే మనలో ఉండే దుష్టభావన ప్రారంభానికి సంకేతము. ప్రారంభంలో ఉండగానే దాన్ని తొలగించాలి. అక్షకుమారుడి వీర్యాన్ని చూచి వీడినట్టే పెడితే రేపొద్దున రాముడికి కష్టం కలుగుతుంది అని తొలగించేశాడు. అందుకనే అక్షాసురాంతకాని హనుమంతుడికి ఒక బిరుదు, పౌరుషనామం అన్నమాట. ఆ హనుమంతుడిని 40 రోజుల పాటు 40 ఇలాగా మన ఓపిక ఉన్నంత వరకు కూడా అనుసంధానం చేసుకుందాం, పారాయణ చేసుకుందాం, ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకొక మంత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.